హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు కేజీన్నర చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నా. ముందుగా కేజీన్నర బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న కేజీన్నర చికెన్ వేసుకోవాలి. టూ స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 2.5 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి, ఒక 2 స్పూన్లు పచ్చిమిరపకాయల పేస్ట్, ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ రసం, ఒక 2 స్పూన్లు గులాబీ రేకులు, ఒక 1/2 స్పూను టేస్టింగ్ సాల్ట్. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇది వేయడం మానేయండి. ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే వేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది. 5 టేబుల్ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్, ఒక 1/2 కిలో ఉల్లిగడ్డలు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒక 200 గ్రాములు పెరుగు. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇలా కొంచెం చూసుకొని కలపండి, ఎముకలు గుచ్చుకుంటాయి. బాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా తరుక్కొని ఇవి కూడా వేసి కలపాలి. ఇలా బాగా కలిపినాక ఇట్లా ఈక్వల్గా సర్దేసి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీకి వాటర్ పెట్టుకోవాలి. ఇందులో ఓల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేయాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 4 స్పూన్స్ ఉప్పు వేయాలి. కొంచెం వాటరు ఉప్పుగా ఉండాల. కొంచెం ఆయిల్ వేయాలి, ఎందుకంటే బియ్యము స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా వస్తాయి. మూత పెట్టి ఎసురు బాగా పొర్లించాలి. ఇలా ఎసురు బాగా పొంగేటప్పుడు ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే పిల్లలకి అన్నం తినేటప్పుడు ఇవంతా డిస్టర్బెన్స్ అవుతాయి. మనకు ఆ ఫ్లేవర్ ఒకటి దిగితే చాలు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వడేసి ఎసరులో పోసుకోవాలి. ఇప్పుడు ఇలా 80% ఉడికాక ఈ చికెన్ మీద సర్దుకోవాలి. ఇలా ఈక్వల్గా సర్దుకొని కొంచెం సాజీరా, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, ఒక 2 స్పూన్లు నెయ్యి, కొంచెం కలర్. ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టి దమ్ కొరకు బరువు పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు దమ్కి ఇచ్చేయాలి. అయిపోయింది. బిర్యానీ ఎట్లా వచ్చిందో చూద్దాం. వావ్, ఒకసారి రైస్ చూడండి, విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. చూసారా, ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో.
బిర్యానీ ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దాం. వాసన గుమాలిస్తుంది. నేను చేశానని కాదు కానండి, చాలా అంటే చాలా బాగుంది. నేను గులాబీ రేకులు వేసాను, ఒకసారి వేసి చూడండి. గులాబీ రేకులు కస్తూరి మేతి వేయడం వల్ల బిర్యానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికాయి. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇదండి వాటి వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.